హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సాధ్వి శాస్త్ర వ్లాగ్స్. ఈ వీడియోలో కైలాసపురంలో ఉన్న పోర్టు ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ సాయిబాబా ధ్యాన మందిరంలో 28వ వార్షికోత్సవ మహోత్సవాలు చాలా అద్భుతంగా కన్నుల పండుగగా జరిగాయి. శ్రీ సాయిబాబా వారికి 28వ వార్షికోత్సవ మహోత్సవ సందర్భంగా జరిగిన పంచామృతాభిషేకము అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా చాలా వైభవంగా జరిగాయి. చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు. ఈ వీడియో మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియోనైతే చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
దగ్గరికి వస్తారు, కావడపడదు, మీ దగ్గరికి వస్తారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. దివ్య మంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనంతం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సువర్ణ దివ్య మంత్ర పుష్పం. అందరూ బాగా చూసిన వస్తారు, తీసుకోండమ్మా. ఓం దాతా దృశ్యతే శ్రూయతే వివాన్ అంతర్బహిష్యత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కైలం సముద్రేంతం విశ్వసంభువం పద్మకోశ ప్రతీకాశయం హృదయం చాప్యలోకం అదో నిశ్చావితశ్చాంతే నాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులం పాతి విశ్వస్యాయహనం మహదు సంతతిలం శిలావిస్తులం పత్యాకోశసన్నివం తస్యాంతే సుసర్గం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్ విశ్వాచర్విశ్వతోముఖః స్వగ్రవద్భువదంతిస్తన్నాహారమతిరక్కవిః తిర్యగోర్గమగస్సాయి రస్మ ఎస్సస్య సంతదా. తీసుకున్న తర్వాత ఆ తీసుకున్న ప్రసాదం కప్పుడు బయట బాక్స్లో వేయాలి. దయచేసి గుళ్ళు ఆగకుండా వదిలిపెట్టదు. ప్రసాదం తీసుకున్న తర్వాత ఆ కప్పులను కూడా బయట బాక్స్ ఉన్నది తొట్టులో వేయాలి. జై
Should
సాయినాథన్ కూర్చునే వాళ్ళు అలా కూర్చుంటే వడ్డించడానికి కూడా అవ్వదు. దయచేసి అందరూ ఒక లైన్లో ఉంటే బాగుంటుంది. అలా 3 లైన్లు 4 లైన్లు వెళ్తే అవ్వదు. అక్కడ వడ్డించేటప్పుడు ఆ సింగిల్ సంఘ సేవకులు ఆ సేవకులు వడ్డిస్తారన్నారా?
భోజనాలు ఎలా ఉన్నాయి? భోజనాలు ఎలా ఉన్నాయి? తినేసారా? చెప్పండి మళ్ళీ. మీరు ఎలా ఉంటే అలాగే పడుతుంది. భోజనాలు ఎలా ఉన్నాయి? గట్టిగా చెప్పాలి. బాగానే ఉన్నాయి. అలాగా చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. వీడు బాగా తీయమ్మ పిల్ల బాగా తప్పడిపోయాడు. వీడే తప్పడిపోయాడు. వదిలేరు బాట్లేదు మరి బాటిల్ భోజనాలు ఎలా ఉన్నాయి? భోజనాలు ఎలా ఉన్నాయి? బాగా కష్టపడుతున్నాయి ఈవిడికి ప్రసాదం ఫ్రీ. భోజనాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. భోజనాలు ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయండి. చాలా చాలా బాబా గారు బాగా చేసేస్తారు. బాగున్నాయి భోజనం అడగకరద్దు. బాగున్నాయి బాబా గారమ్మా లే భోజనం ఎలా ఉంది? ఎక్కడ పోయి బాగానే ఉన్నది అంటాను. నిన్నది కింద బాగున్నది అంటాను. భోజనాలు ఎలా ఉన్నాయి? గోంగూర పచ్చడి బాగుంది. ఎలా ఉన్నాయి భోజనాలు? చాలా బాగున్నాయండి. నాకు ఎలా ఉన్నాయండి భోజనాలు? అక్కడ బయట
ఆలయ వార్షికోత్సవం మన కళ్యాణ వెంకటేశ్వర ఆలయం కట్టి 34 సంవత్సరాలు. ఓం శ్రీ సాయినారాయణ శ్రీ షిరిడి సాయి జ్ఞాన మందిరంలో ఈరోజు ఆలయ వార్షికోత్సవం. ఈ ఆలయం కట్టి 25 సంవత్సరాలు అయిన కారణం చేత మన ఆలయంలో ఈరోజు 25వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయమ్మా. దీనికి సహాయ సహకారాలు ఇచ్చిన షిరిడి సాయి సేవా బృందానికి, అలాగే ఆలయ కోర్టు అథారిటీ, విశాఖ ఆలయ కోర్టు అథారిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు మన ఆలయం 25వ వార్షికోత్సవ సందర్భంగా ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు భక్తులు తమ స్వహస్తాలతో చేసుకునే పాలాభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందమ్మా. అలాగే ఉదయం 7 గంటలకి 108 క్షీర కలశాలతో మేళతాళాలతో ఊరేగింపుగా క్షీరాభిషేకం కూడా జరిగిందమ్మా. ఇప్పుడు అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందమ్మా. అలాగే ఈరోజు సాయంత్రం 6:15కి సాయి సంధ్యాహారం ఉందమ్మా. సాయి సంధ్యాహారం అనంతరం 7:30 బాబా వారికి చావడి ఉత్సవం, పల్లకి ఉత్సవం కూడా జరగనుందమ్మా. అలాగే రాత్రి 8:30 సేజ్ హారంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు ముగియనున్నాయమ్మా. ఈ యొక్క కార్యక్రమాలకి సహాయ సహకారాలు ఇచ్చిన ప్రతి ఒక్క భక్తులు, అలాగే శ్రీ షిరిడి సాయి సేవా బృందం వారికి మన ఆలయ కోర్టు అథారిటీ వారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారమ్మా. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయినాథ్ మహారాజ్ కి జై. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఆలయ సముదాయంలో శ్రీ షిరిడి సాయిబాబా వార్షికోత్సవ మహోత్సవం షిరిడి సాయి సేవా బృందం వారిచే చాలా దిగ్విజయంగా పూర్తయింది. ఇప్పటికీ ఈ యొక్క ఆలయం నిర్మాణం చెంది 28 సంవత్సరాలు పూర్తయిందండి. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలామంది పెద్దలు క్రమంగా చేసుకుంటూ రావడం జరిగింది. 28 సంవత్సరాలు పూర్తయిందండి. ప్రతి సంవత్సరం కూడా పెద్దల సమక్షం నుంచి క్రమంగా వాళ్ళు చేయడం ద్వారా ఈ ఆలయం చాలా అభివృద్ధి పదవిలోకి వెళ్ళింది. ఈ 2024 సంవత్సరం షిరిడి సాయి సేవా బృందం అంటే ఎవరో కాదండి, ఇక్కడ ప్రతినిత్యం హాతు దగ్గర నుంచి బాబా సేవల వరకు ఎవరైతే పాల్గొంటారో వాళ్ళే షిరిడి సాయి సేవా బృందం అండి. అంటే మేమే ఎవరైతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నామో మేము షిరిడి సాయి సేవా బృందం అండి. ప్రతి సంవత్సరం కూడా కమిటీ అనుమతితోటే ఈ యొక్క కార్యక్రమాన్ని మా సహకారంతో మేము ఇక్కడ చాలా దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పూజలు కూడా మాకు బాగానే సహకరిస్తారు. అదేవిధంగా ఇలాగే మాకు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కమిటీ వాళ్ళు మమ్మల్ని చేసేటప్పుడు కానీ కార్యక్రమం మధ్యలో ఆటంకపరచకుండా ఇలాగే మాకు అనుమతించి మాకు ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మేము చేస్తామని కోర్టు వరకు మేము సవినయంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మా షిరిడి సాయి సేవా బృందంలో ఒకరైనటువంటి నాగేశ్వర గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడి తర్వాత
కొంచెం మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను. సాయినాథ్ మహారాజ్కి జై. సాయినాథ్ మహారాజ్ నుంచి ఈ ఆలయం నిర్మించి 20 సంవత్సరాలు అయింది. దీనికి ఈ ఆలయ నిర్మాణానికి ముఖ్యంగా పోర్టువారు ఏరియా ఇదంతా పోర్టువారు స్థలం కూడా దీనికి మూల కారణంగా ఆదాల వేణుగోపాల్ రెడ్డి స్వామి గారు ఆలయాన్ని భాస్కర్రావు గారు వారిద్దరి ఆధ్వర్యంలో ఇంత మహా ఆలయాన్ని వైజాగ్లో ఇలాంటి ఆలయం ఇంత స్పేషియస్గా ఇంత అంగరంగ వైభవంగా అలాగే విగ్రహం కూడా షిరిడీలో చూపించి తీసుకొచ్చాం. షిరిడీలో బాబా గారి దగ్గర పెట్టి తీసుకొచ్చిన విగ్రహం ఇది. దీనికి అంత పవర్ ఉంది. ఇక్కడ చాలా మిరాకిల్స్ జరిగాయి. ఈరోజు ఇదే ఆలయంలో పూజారులు ఇక్కడున్న కమిటీ వాళ్ళు ఆరతి పాడితే షిరిడీలో కూడా మన ఆలయంలో పాడిన ఆరతి సేల్ అవుతుంది. అంటే అంత ఇక్కడే మరి ఆరతిలో కూడా బాబా గారి దర్శనం అవ్వడం కూడా మనకి ఈ ఆలయంలో జరిగింది. సో అలాంటి పెద్దలు నిర్మించి ఇచ్చిన ఈ ఆలయంలో తదనంతరం తర్వాత వచ్చిన మేమందరం సేవకులం కూడా మేము ప్రతి సంవత్సరం కూడా ఇదే కాదు 4 కార్యక్రమాలు కూడా శ్రీరామనవమి, గురు పౌర్ణమి, దసరా, బాబావారి సమాధి ఈ 4 కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం నిత్యంగా ఇప్పుడున్న 30 మంది సేవకులు ఎప్పుడు సేవ చేస్తూ ప్రతి లక్షవారం పల్లకి అన్ని చేస్తూ ఈరోజు ఇంకా అకే ఒక ప్రోగ్రాం వచ్చిందంటే మొత్తం ఒక వారం రోజుల నుంచి కూడా ఇక్కడే ఉంటూ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంత అంగరంగ వైభవంగా జరపడానికి ఒక్కరి కారణం కాదు. ఇప్పుడున్న ఈ 30 మందితో పాటు మిగిలిన సాయి సేవకుల సహకారం వల్ల ఇంత కార్యక్రమం జరిగింది. అలాగే తదుపరి ఏ కార్యక్రమం కూడా మా సేవకులు ఇలాగే సహకరిస్తారని అలాగే పోర్టు కమిటీ వారు కూడా మనకి ఆల్రెడీ శ్రీరామనవమి చేయమని మనకు చెప్పిస్తారు ఇప్పుడు. సో నెక్స్ట్ శ్రీరామనవమి కూడా మనమే చేస్తున్నాం, మన షిరిడీ సాయి బృందం వారే చేస్తున్నాం. అది కూడా మనకి ఇందాక చెప్పడం జరిగింది. నెక్స్ట్ కార్యక్రమం మనం చేస్తాం. దాన్ని కూడా మీరు అందరూ కూడా ఇలాగే సహకరించి ఇంత వైభవంగా జరగాలని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి మన పూజారి సురేంద్ర శర్మ గారు ఎలా సహకరించారో మిగిలిన కార్యక్రమాలు కూడా ఆయన పూర్తి సహకారంతో ఇంతకన్నా బాగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. విశాఖ పోర్ట్ ట్రస్ట్ అథారిటీలో ఉండేటువంటి మన కైలాసపురం ఆలయం 1996 మార్చి 1వ తారీఖున ప్రారంభమైందమ్మా. ఇప్పటికీ 28 సంవత్సరాలు అయింది ఈ రోజుకి మన ఆలయం నిర్మించి. ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. ఇక్కడ వార్షికోత్సవం అనే ఉంది, శ్రీరామనవమి, గురు పౌర్ణమి, విజయదశమి, ఇలా చాలామంది పెద్దలు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలామంది పెద్దల ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం 2023 2024 మార్చి 1వ తారీఖు వార్షికోత్సవం మన షిరిడీ సాయి సేవకుల ఆధ్వర్యంలో జరిగింది. వారు చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలాగే చాలా ఏళ్ళగా షిరిడీ సాయి సేవకులను ఇక్కడ ఎన్నో సహాయ సహకారాలు అందించింది, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది, ఎన్నో ఉత్సవాలను కూడా అంగరంగ వైభవంగా జరిపించారు. ఇలాగే రాబోయే ఉత్సవాలను కూడా షిరిడీ సాయి సేవకులను అంగరంగ వైభవంగా జరిపించి ఆ బాబా వారి ఆశీస్సులు ఎప్పుడు వారి వెన్నంటే ఉండాలని ఆ బాబా వారు కోరుకుంటున్నానమ్మా. ఓం శ్రీ సాయినాథాయ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.